అవినీతి చేయకుండా ఎందుకుంటాడు? ఇది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు వాళ్ళ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని సాక్షి ఛానల్లో లేకపోతే అక్కడ సోనియా గాంధీని ఏదో ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు మనకు వ్యతిరేకం, మనకు సొంత పత్రిక మీడియా కావాలని చెప్పని మరి ఆ రోజు రామలింగరాజు దగ్గర నుంచి ఎంతో మంది దగ్గరికి భూములు ఇచ్చి అక్కడి నుంచి మళ్ళా కిక్ బ్యాక్ తీసుకొని ఆ డబ్బులతో సౌండ్ పవర్ ప్రాజెక్టు లేకపోతే భారత్ సిమెంట్ ఇవన్నీ పెట్టిన సంగతి రాష్ట్రంలో ప్రతి ఒక్క మూల, ప్రతి ఒక్క సాధారణమైన కుర్రోడికి కూడా తెలుసు. ఇక ఆయన ముఖ్యమంత్రి అయితే అవినీతికి అడ్డం ఉంది. ఆయనే కాదు, ఆయన సంబంధించిన అనుచర వర్గం కూడా ఖచ్చితంగా రాష్ట్రాన్ని ఎట్ట లూటీ చేయాలి అంటే మన ప్రజాస్వామ్యానికి కూడా ఇది ఒక టెస్ట్. ప్రజాస్వామ్యంలో మనం ఒక్కసారి అధికారంలోకి వస్తే అధికారం ఎవరి కోసం ఉపయోగించాలి? ప్రజల కోసం ఉపయోగించాలి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఆయన కోసము, ఆయన అనుచరుల కోసం ఉపయోగించగాడు ఏం చేశారు? ఇంటెలిజెంట్ క్రైమ్. ఆయన ఎవరో విజయసాయి రెడ్డి చెప్పాడు, ఇంటెలిజెంట్ క్రైమ్ కసిరెడ్డి కాదు, అసలు ఇంటెలిజెంట్ క్రిమినల్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎట్టా అవినీతి చేయొచ్చు, ఏ విధంగా డబ్బు సంపాదించవచ్చు అంటే ఆయన దగ్గర మోడ్ ఆఫ్ ఆపరెండి ఉంది. అది మా ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఆయన సాధించిన ప్రక్రియ, సాధించిన విజయం. ఇంకా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకి జనరల్ గా సంపద ఎక్కడి నుంచి పోగుపడుద్ది? ఇసుక నుంచి, మైనింగ్ నుంచి, తర్వాత ఈ జనరల్ గా ఇక్కడి నుంచి మనకు పోగుపడుతుంది, ఇక్కడి నుంచి మనం చేసుకుంటారు, తర్వాత ల్యాండ్ నుంచి. కానీ ఈయన ఏంటంటే ఒక అడుగు ముందుకేసి మధ్య నుంచి కూడా డబ్బులు గుంజాడు. మధ్య నుంచి కూడా డబ్బులు ఎట్ట గుంజాడు? దానికి సంబంధించిన నకిలీ మద్యం తయారు చేసి, లేకపోతే వాళ్ళని బెదిరించి 12% కావాలని ఈ విధంగా మాటలు చెప్పి సంపాదించినప్పుడు ఇంకా అగ్రిగోల్డ్లో ఇప్పుడు నిజంగా సిగ్గు శరం, మాన మర్యాద మనుషులైతే పైసా కూడబెట్టుకొని సంపాదించుకున్న భూములు అగ్రిగోల్డ్ భూములు. అసలు అగ్రిగోల్డ్ వాళ్ళు అన్యాయం చేశారు, అగ్రిగోల్డ్ వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పని ఎన్నికల ముందు చెప్పి అదే నామకే వస్తే కొంచెం డబ్బులు ఇచ్చి ఆ మిగతా భూములన్నింటినీ వీళ్ళు కబ్జా చేశారంటే అర్థం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ అనుచరులు, అనుయాయులు వీళ్ళందరూ కలిసి వరుస పెట్టి రాష్ట్రాన్ని లూటు చేసే క్రమం. ఇంకా మీకు తెలియదేమో, ప్రతి జిల్లాలో వాళ్ళు భూ కబ్జా చేస్తున్నారు. తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన ఆ సింటు భూమి పెద్ద, ఆ స్కీమ్ పెద్ద స్కామ్. ఇంకా అది రావాలి, ఇంకా అది బయటికి తీస్తారు కదా, మీరే మరి తీయాల్సింది. మేము లైవ్ ఎగ్జాంపుల్ అప్పట్లో నేను ప్రత్యక్షంగా నేను విన్నాను. నెల్లూరు జిల్లాలో కావల్లో అక్కడ 10 లక్షలు ఖరీదు చేసి భూమి 30 లక్షల రూపాయలకి సంతకం పెట్టమంటే కలెక్టర్ సంతకం పెట్టలేదు శేషగిరి. అతన్ని లిటరల్ గా బండబూతులు తిట్టి అక్కడ ఉన్న ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనిల్ కుమార్ దగ్గరికి పిలిపించి, అప్పుడు మంత్రిగా ఉన్నాడు, అతన్ని బండబూతులు తిట్టి వెళ్ళిపోయాడు. ఆయన బాధపడితే వెళ్ళిపోయాడు. అంటే దానికి మనకు ఏమర్థం అవుతుంది అంటే వీళ్ళు ఒక కలెక్టర్ కూడా బదిలీ, వాళ్ళ అవసరాల కోసం కలెక్టర్ బదిలీ చేయమంటే చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇక్కడ వాటా ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళింది అంటే ఇది మొత్తం రాష్ట్రం మొత్తం అంటే 1 ఎకరాకే 20 లక్షలు సంపాదిస్తే ఇంకా ఇన్ని వందల వేల ఎకరాలకు సంబంధించి ఎంత సంపాదించుకుంటారు? అంటే వీళ్ళకేందంటే ధన సంపాదన కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన జస్ట్ పోలీసులు ఆయన కింద పనిచేసే చపరాశులుగా మారిపోయారు. ఇంకా చెప్పాలంటే ఇంకా బానిసలుగా మారిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పోలీసు వ్యవస్థ ఎక్కడా పనిచేయలే. ఏదో ఆయన ఇంటి ముందు కాపలా కోసం తప్ప వాళ్ళు విద్యుత్ ధర్మం నెరవేర్చలేదు. ఆఖరికి IPS, IAS లాంటి వాళ్ళు కూడా ఈరోజు దిగజారిపోయి జైల్లో ఉన్నారంటే ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీ సంఘాలు ఉన్నాయి కదా, పెద్ద పెద్ద మేధావులు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దారుణాలు చేస్తా ఉంటే మీరు సైలెంట్ గా ఉంటే మన IPS, IASలకి ఏంది అర్థం? ఇప్పుడు కూడా ఇంతమంది జైలుకు పోయినట్టు కారణం ఏంటి? ఇప్పుడు ఆయన 3 IPSలు పోయారు, ఆయన DGP కావాల్సిన ఆయన రామాంజనేయులు లోపలికి కూర్చున్నాడు, ఆరోగ్యం బాగాలేదంట. మరి దీని అర్థం ఏంటి అంటే వరుస పెట్టి అధికార యంత్రాంగాన్ని మొత్తం ఆయన ఎప్పుడైతే బానిసలాగా వాడుకున్నారో ఇప్పుడు ఇందాక మన సోదరు అన్నట్టుగా ఆ MROలు కావచ్చు, RDOలు కావచ్చు, మిగతా అధికారులు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, వీళ్ళు అది ఏదేచ్ఛగా భూములు కబ్జా చేసేసుకొని వాళ్ళు అమ్ముకుంటా ఉంటే వాళ్ళ కొడుకులకో, తమ్ముళ్ళకో, ఇంకా వాళ్ళ సంబంధించిన రక్త సంబంధికులకో అమ్ముకుంటా ఉంటే ఇంకా వ్యవస్థ ఎక్కడ ఉంటది అని తెలుసు. అసలు మీకు తెలుసు మిలిటరీ భూములు కూడా తీసుకున్నారండి. మిలిటరీ మా సిస్టర్ సంబంధించిన మిలిటరీ భూములు కూడా వాళ్ళు మా బావగారు మిలిటరీలో పనిచేస్తుంటే ఆయన ఎప్పుడో ఇస్తే మీరు అన్నట్టు అలానే ఒక అధికారి బయటకు వచ్చి కూడా మాట్లాడారు. అవును, న్యాయం చేయాలంటూ వారు వీడియో కూడా విడుదల చేసిన ఒక అధికారి కూడా ఉన్నారు. అసలు ఆ వైసీపీ వాళ్ళ హయాంలో అధికారులు మొత్తం చెంచాగిరి చేశారండి. మరి నేను చెప్తున్నాను కదా, ఒక పోలీసులే కాదు, MROలు, RDOలు, VAOలు అంటే కొద్దిమంది భయంతో చేశారు, కొద్దిమంది భక్తితో చేశారు, కొద్దిమంది డబ్బులతో చేశారు. మొత్తం మీద ఏతావాత అందరు చేశారు.
ఉమ్. ఇప్పుడు వాళ్ళతో పని చేయించుకోవాలా చంద్రబాబు నాయుడు గారు. అది ఎంత ఒకరైనా చెప్పాలంటే కత్తి మీద సామం. ఇట్టకి అవినీతికి అలవాటు పడ్డ వాళ్ళని పని చేయించుకోవడం అంటే, వాళ్ళలో ఎవరన్నా పుణ్యాత్ములు ఉంటే వాళ్ళతో పని చేసుకోవడానికి కోసం సిద్ధపడితేనే ఇది సిట్లో కొంచెం మన పురోగతి కనబడతా ఉంది. ఉమ్. ఇప్పటికి కూడా ఏజెంట్లు ఉన్నారు. ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మొత్తం ఐపీఎస్ లో చాలా మంది ఏజెంట్ ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, అంటే వారితో కలిసి గతంలో దోచుకున్న వారు ఎక్కడ మరి వారి బయటకు వస్తాయేమో అని సహకరిస్తున్న వారు ఉన్నారని అనుకోవచ్చా? 100% జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో 10 రూపాయలు సంపాదించుకున్న వాళ్ళకి అదే కృతజ్ఞత అంటారా ఏదో ఒకటి ఏమంటారు. అంటే మరి ఇప్పుడు విచారణ చేస్తే వారు కూడా బయటకు వస్తారు కదా, అందుకని కొన్ని కేసుల్లో విచారణ ముందుకు పోకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు, ఇటువంటి ఏమైనా అనుకోవచ్చా? దేశంలో జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఉపేక్షిస్తే ఈ వైరస్ దేశం అంతా పాకుద్ది. మనం జగన్మోహన్ రెడ్డి గారిని క్షమించి వదిలేసామనుకోండి, ఆయన సంబంధించిన నాయకుల్ని కూడా వదిలేసామనుకోండి, ఇక దేశంలో ఎక్కడ కూడా లైవ్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కోట్లు సంపాదిస్తే ఏం పీకారయ్యా, ఏసీ